నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అయోధ్యలో 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా బూర్గంపాడు మండల సారపాకలో అంగరంగ వైభవంగా పలు దేవాలయాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. స్వామివారి సేవలో మేము కూడా అంటూ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా 21వ తారీఖు సాయంత్రం 4 గంటలకు గ్రామంలో భారీగా హిందూ భక్తులందరూ శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు పంపిణీ చేశారు. ఫ్లెక్సీలతో ప్రచారం స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలని, స్వామివారి యొక్క ఆశీస్సులు అందుకోవాలని బూర్గంపాడు మండలంలో పలు దేవాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వచనాలు అందుకోవాలని పిలుపునిచ్చారు. బసప్ప క్యాంపులో స్వామివారి ఫ్లెక్సీలు కట్టి అక్షింతలు భక్తులకు అందజేశారు. జై శ్రీరామ్ అంటూ స్వామివారి నామస్మరణ చేశారు. ముప్పై నిమిషాలకి అక్కడ భవ్య మందిర నిర్మాణం జరిగి రాముడు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి మన ఇంట్లో 5 దీపాలు వెలిగియాలి. సాయంత్రం మధ్యాహ్నం జనవరి 22వ తారీఖు ఆ రోజే ఇంకా ఎక్కువ మంది ఇంకా ఎక్కువ కూడా దీపాలు వెలిగియండి. దేవుడి పటాలు ఉన్నాయిగా, దేవుడి పటాల దగ్గర కొంచెం ప్రసాదం వండి పెట్టి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. రాముడు కొన్ని వేల మంది ప్రాణత్యాలు, ప్రతి ఒక్కరి రూపాయి కూడా ఉంది ఆ మందిరానికి. ఒకరు 10 రూపాయలు ఇచ్చారు, 5 రూపాయలు ఇచ్చారు. అందరూ కలిసి కట్టింది రామ మందిరం. ఎందుకంటే 80% హిందువులు ఉన్న మనం పోరాటం చేసి కట్టుకున్నాం కాబట్టి మన బాధ్యతగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన పూజ మనం చేసుకొని మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారుగా వాళ్ళకి అక్షింతలు ఇవ్వండి. కొన్ని బియ్యం ఉంటాయి కలిపి మీ ఇందులో పెట్టి కలుపుకొని దంపతులకి వాళ్ళకి ఇచ్చి మంది రాముడు పాదాల దగ్గర పూజ చేసిన అమ్మాయి చేసి ఖచ్చితంగా ఇంకా మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.